అరే ఏంటి అమ్మా ఇది? భారతి హాయిగా బట్టల మీద పడింది. ఏంటమ్మా ఇది? పని మనిషివే ఒళ్ళు దగ్గర పెట్టుకుని సర్వీస్ చేయాలి కానీ ఇట్లా నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా? ఎంత ఖరీదైన చీరలో నీకు తెలుసా? దీని సంవత్సరం జీతం కలిపితే ఒక్క చీర కూడా కొనలేదు. నీలాంబరి, ఎప్పుడు ఒకళ్ళని కించపరుస్తూ మాట్లాడకూడదు. పార్వతికి ఇలాంటి చీరలు కొనుక్కునే స్తోమత లేకపోవచ్చు గాని కుబేరులైన మమ్మల్ని కాపాడి మేము గర్వంగా తలెత్తి చూసే స్థాయిలో ఉంది. కాఫీ మరకలు కడిగితే పోతాయి, మాట తూలితే క్షమించమని అడిగినా చెరిగిపోదు. కరెక్టేనండి. పార్వతి, మనసులో ఏం పెట్టుకోకుండా ఇదంతా క్లీన్ చేయి. ఆంటీ, నాకు నచ్చిన చీర దేవ ఎలాగో తీసుకొస్తారు. పని మనిషికి చీరలు ఇవ్వాలనుకున్నారు కదా, పార్వతికి నేను చీరిస్తే అన్న మాటకి సారీ చెప్పినట్టు అవుతుంది. పార్వతి, నీలాంబరి నీకు చీరిస్తానంటోంది, తీసుకో. వద్దమ్మ గారు. నేనిస్తే వద్దంటున్నావా? అట్లాంటిదేం లేదు. మరెందుకొద్దంటున్నావు పార్వతి? ఈ పండక్కి నేను మా అయ్య తీసుకొచ్చే సీరనే తీసుకోవాలి. లేదంటే నా దేవుడు అట్టుకొచ్చిచ్చే సీరనే కట్టుకోవాలి. పర్వాలేదు పార్వతి, ఈ పండక్కి కాకపోతే ఇంకో పండక్కైనా పనికొస్తుంది. నీకు నచ్చిన చీర తీసుకో. ఇది తీసుకుంటానమ్మ గారు. ఇదా? ఇది నేను తీసుకుందాం అనుకున్నాను పార్వతి. బాగుంది కదా? అయితే ఈ రంగు తీసుకుంటాను. ఈ కలర్ నాకు బాగుంటుంది కదా ఆంటీ? ఒక పంచే నీలాంబరి, నీకే చీరలు కావాలో అవి తీసుకో. ఆ తర్వాత పార్వతి తీసుకుంటుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.